హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన మనీని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి సింక్ ఏంటంటే అప్పుడప్పుడు మనకు ఇలా సింక్ పైప్ అనేది హోల్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇలా ఎందుకు అవుతుందంటే సింక్ పైప్ లో పాకుడు లాంటిది అంటే పాచి పట్టేసినట్టు ఉంటే గనక ఇలా జిగురులాగా పట్టేసింది ఉంటే గనక మనకు వాటర్ అనేది జామ్ అయిపోయి సింక్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు వాటర్ అనేది పోకుండా ఉంటుంది అలాగే మనకు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్లంబర్ ని పిలిచి అన్బ్లాక్ చేస్తూ ఉంటాం కదండి కానీ ప్లంబర్ ని పిలిచే అవసరం కూడా లేకుండా మనమే ఇంట్లోనే సింక్ పైప్ ని అన్బ్లాక్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ ని తీసేసుకోవాలి అంటే సింక్ వాటర్ వెళ్ళే జాలి హోల్ ఎంత ఉంటుందో అంతగా చూసేసుకొని మనం బాటిల్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పై పార్ట్ ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకు సింక్ లో పైన ఏదైనా మురికి అంటే ఫుడ్ ఐటమ్స్ లేకపోతే చెత్త ఏదైనా ఉంటే గనక చేత్తో తీసేసి ఇలా కట్ చేసిన బాటిల్ ని మనం ఇలా జస్ట్ ఇలా మనం కేవలం ట్యాప్ చేస్తే చాలండి మీకు ఇక్కడ బాటిల్ అనేది వాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తుంది మనకు ప్రెషర్ రిలీజ్ అయ్యి మనకు ఎంత బ్లాకేజ్ ఉన్నా కూడా సింక్ పైప్ అయినా కూడా మనకు సెకండ్లలో అన్బ్లాక్ చేసుకోవచ్చండి రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు కదండి ఎంత క్లియర్ గా వాటర్ అనేది పోతుందో అలాగే మనకు బ్యాడ్ స్మెల్ కూడా పూర్తిగా పోతుంది ఇలా ఎవరికైతే సింక్ మాటికి బ్లాక్ అవుతూ ఉంటుందో తప్పకుండా ఇలా ఒక్కసారి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే గనక మనకు సింక్ అనేది ఎప్పుడు బ్లాక్ కాకుండా ఉంటుందండి అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది వాటర్ కూడా ఈజీగా పోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ టిష్యూ పేపర్ ని తీసుకున్నానండి మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు నేను ఇలా టిష్యూ పేపర్ ని రెండు భాగాలుగా విడిగా చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్ పైన కొంచెం అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మనం ఇక్కడ కాఫీ పౌడర్ ని వేసుకోవాలి మీ దగ్గర కాఫీ పౌడర్ లేకుంటే గనక చాపత్తి అయినా వేసుకోవచ్చండి తర్వాత రెండు కర్పూరం బిళ్ళలను ఇలా చేత్తో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి మనకు పౌడర్ లా అయిపోతుంది ఇలా పౌడర్ లా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండ అనేది అంతా ఉండదు కదండి అలాంటప్పుడు కిచెన్ లోన అలాగే ముఖ్యంగా కబోర్డ్ లో అలాగే బట్టలు పెట్టే మనం సెల్ఫ్లలో మనకు ఒక రకమైన ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసిన పౌడర్ను ఇలా టిష్యూ పేపర్ను ఇలా మనము ఒకే సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక రబ్బర్తో ఫిక్స్ చేస్తే గనక మనకు చక్కగా ఒక పోట్లీ లాగా రెడీ అవుతుందండి వర్షాకాలంలో మనము ఎంత నీట్గా ఇల్లును మనం ఊడ్చినా తూడ్చినా కూడా మనకు ఒక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది ముక్కు వాసన వస్తూ ఉంటుంది మార్కెట్ నుండి మనం రిఫ్రెషనర్ ఇలా తెచ్చేసుకుంటూ ఉంటాము కానీ అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలా రూమ్ ఫ్రెషర్ని రెడీ చేసుకొని ఉంచితే గనక మనకు ముక్కు వాసన అనేది పోయి మనకు మంచి కర్పూరం కాఫీ పౌడర్ స్మెల్ అనేది వస్తుందండి అలాగే కర్పూరం వేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా కిచెన్ లోన మనకు ఎక్కువగా తడిగా ఉండటం వలన మనకు ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కిచెన్ లోన ఎక్కడైనా ఒక దగ్గర ఉంచితే గనక లేకపోతే డబ్బాల దగ్గర ఉంచితే గనక మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే కబోర్డ్ లో బీరువాలో అలాగే బాత్రూమ్ లో కూడా ఇలా ఒక్కో పోట్లీని అయితే ఉంచేసుకుంటే గనక మనకు ఎటువంటి ముక్కు వాసన రాకుండా మనకు మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వర్షాకాలంలో ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇలా ఏదైనా పాతగైనా ఒక చిన్న క్లాత్ ని తీసుకోవాలి ఇలా చిన్న క్లాత్ ఉంటే చాలండి మనకు గంటల్లో చేసే పనులు సెకండ్లలో చేసేసుకోవచ్చు కేవలం ఇలా చిన్న క్లాత్ ఉంటే చాలు ఇలా క్లాత్ ను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా మనం సిజర్ సహాయంతో ఇలా క్లాత్ ని పూర్తిగా పైన వరకు కట్ చేయకుండా ఇలా సగం వరకు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయాలి తర్వాత ఏదైనా వైర్ కానీ లేకపోతే పాడని ఏదైనా పెన్ రిఫిల్ని అయితే తీసుకోవాలి లేకపోతే సన్నని పుల్లనైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ రిఫిల్ని తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా రిఫిల్కి కట్ చేసిన క్లాత్
అయితే చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసిన తర్వాత సూది దారంతో ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో అయినా మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. మిక్సీని మనం డైలీ ఏంటంటే చట్నీలని మసాలాలని మిక్సీ పట్టేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మిక్సీ అనేది మనకు మరకలుగా మురికిగా అంటే జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మిక్సీ బ్లేడ్ లోపల క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు చేయి కూడా వెళ్ళదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసిన టూల్తో క్లీన్ చేస్తే కనుక మనకు లోపల దాకా ఈ టూల్ అనేది వెళ్ళి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలానే క్లీన్ చేస్తూ ఉంటానండి. మీకోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేసి మరీ చూపిస్తున్నాను. చూసారు కదండి మిక్సీ అనేది ఎంత క్లీన్గా ఉందో. ఇలా మనకు క్లీనింగ్ అనేది తొందరగా అవుతుంది. అలాగే చిన్నగా ఉన్న ఇరుకు ప్లేస్లలో కూడా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. అలాగే కొంచెం టూల్ని తడిగా చేసి క్లీన్ చేస్తే కనుక ఎంత మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. లోపల దాకా పోయి మనకు ఏదైనా మురికి ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు క్లీన్గా అవుతుందండి. ఫ్రెండ్స్, ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మనకు మిక్సీ అనేది క్లీన్గా అవుతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను పెనం పైన కానీ లేకపోతే దోశలు వేసే పెనం పైన కానీ మనం చపాతీలు లేకపోతే దోశలు అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి. కానీ మనము ప్రిపేర్ చేసిన తర్వాత అంటే దోశలు కానీ చపాతీలు కానీ ప్రిపేర్ చేసి మనం వాష్ చేసిన తర్వాత పెనంని స్టవ్ వెనకాల కానీ లేకపోతే కిందన గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ పైన కానీ పెట్టేసి ఉంచేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం డైలీ చపాతీలు కానీ దోశలు కానీ చేస్తూ ఉంటాం కాబట్టి మనం నైట్కి పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయగానే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అలాగే బల్లులు అలాగే మనకు కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది మనకు ఈ పెనం పైన వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బల్లులు అనేవి పాకుతూ ఉంటాయండి పెనం పైన. అలాగే మనకు ఏంటంటే తెలియకుండానే మనం మార్నింగ్ లేవగానే ఇలానే మనం దోశలు కానీ చపాతీలు అనేవి చేసేస్తూ ఉంటాము. ఇలానే మనము చపాతీలు చేసి తింటే గనక లేకపోతే దోశలు వేసుకొని తింటే గనక మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఏంటంటే మోషన్స్ అని లేకపోతే స్టమక్ పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కిచెన్లోన ఎప్పుడు కూడాను చపాతీ పీట కానీ అలాగే చపాతీ కర్ర కానీ అలాగే పెనం కానీ అస్సలు మనము ఇలా ఓపెన్గా ఉంచకూడదండి. దోశ పెనం కానీ చపాతీలు చేసే పెనం కానీ వాటిపైన బల్లులు బొద్దింకలు అస్సలు పాకకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసేసుకోవాలి. మీకు ప్లాస్టిక్ కవరు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఏదైనా పిల్లో కవర్నైనా తీసేసుకోవచ్చు. ఇలా దోశ పెనంను కవర్లో ఉంచేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి పైన ఒక రబ్బర్ని అయితే ఎక్కించామంటే మనకు అస్సలు కవర్ ఓపెన్ కాకుండా ఉంటుంది. అలాగే మనకు పెనం పైన బొద్దింకలు బల్లులు అనేవి తిరగకుండా ఉంటాయండి. మనకు పెనం అనేది నీట్గా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం గమనించండి, మనం ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే పిల్లో కవర్లో కానీ ఇలా మనం దోశలు వేసే పెనంని కానీ ఉంచిన తర్వాత మనము గ్యాస్ స్టవ్ వెనకాల అంటే స్టవ్ వెనకాల అస్సలు ఉంచకూడదండి. ఏదైనా సెల్ఫ్లో ఉంచుకోవాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కవర్ తీసి యూజ్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చిన్న టిప్ అయినా మనకు చాలా వర్క్ అవుతుందండి. వెనకాల అస్సలు ఉంచకూడదండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని పెట్టాం కాబట్టి స్టవ్ వెనకాల అస్సలు ఉంచకూడదు, కిందన సెల్ఫ్లో ఉంచుకోవాలి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అలాగే చపాతీ పీట చపాతీ కర్రను కూడా మనం ఇలానే సేమ్ కవర్లో ఉంచుకుంటే కనుక ఎటువంటి బొద్దింకలు పురుగులు అనేవి అస్సలు తిరగకుండా ఉంటాయండి. టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.